లోన పక్షులన్నీ తమకు తను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. కొమ్ముల్లోన పక్షులన్నీ తమకు తను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. మనుషులు ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. మరి సిపి బ్రౌన్ మన తెలుగులోనే మరి వేమన శతకాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. మరి సిపి బ్రౌన్ ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా మన భాషను మన తెలుగును పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది మన భాష ఆచారాలను మింగేయద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు పొగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గ మాకురా. మరి చంద్రబోస్ గారు గొప్పగా నీకు నువ్వు నాకు నేను అనే పాటలో ఇది చక్కగా మన తెలుగు భాష గొప్పదాన్ని చక్కగా ఆయన చాటారు. మరి చాలా థ్యాంక్స్. మరి తెలుగు భాషలోనే మరి ప్రాథమిక విద్యాబోధన జరగాలి, మరి కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. తెలుగు భాషను కంపల్సరీగా చేయాలి. తెలుగు భాష మర్చిపోతున్నారు, తెలుగు పలుకులు భాషను. మరి పిల్లల చేత బాల్యంలో మరి విద్యాబోధన, మరి మాతృభావం పాల లాంటిదని మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నట్టు మాతృభాషలోనే విద్యాబోధన చేయాలి. అప్పుడే మనకి మన తెలుగు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలన్నీ మన తెలుగు భాష అనేది మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి మనం తెలుగు భాష మాట్లాడేందుకు మా మమ్మీ డాడీ అన్న పదాలను వదిలేయండి. వదిలేసి అమ్మ నాన్న అత్త అన్న పిలుపులో ఆదరణ లభిస్తుంది. చంద్రబాబు గారు మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? ఇంత గొప్పగా చంద్రబాబు గారు రాశారు ఆ పాట. తెలుగు భాష మరొకసారి వినండి ఆ పాట. మరి చాలా థ్యాంక్స్. మరి అందరికీ మా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. దయచేసి అందరూ తెలుగులోనే మాట్లాడండి. తెలుగు భాషలోనే మరి విద్యాబోధన జరిగేలాగా, ప్రాథమిక విద్యాబోధన అయినా కనీసం తెలుగు భాషలోనే జరిగేలా మరి పరభాష జ్ఞానాన్ని సంపాదించినా కూడా మన భాషను మన భాష ఆచారాలను మనం మర్చిపోకూడదు. దయచేసి మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ మళ్ళీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.